హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన సమగ్ర ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. కమనీయం సీతారామ కళ్యాణం. మిథిల మండపంలో కన్నుల పండుగగా కళ్యాణోత్సవం. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం దంపతులు. రామనామంతో మార్మోగిన భద్రాద్రి. భారీగా హజారైన ప్రజలు, పలువురు మంత్రులు, ప్రముఖుల రాక. సో మొత్తానికి మనం చూసుకోవచ్చు, నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ బంధుల భారతదేశ వ్యాప్తంగా ఈనాడు అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం, శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగినట్టుగా చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. సో ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, ఇక్కడ శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. వేద పండితుల మంత్రోచ్చరణలతో రఘురాముడి కళ్యాణం రమణీయంగా సాగింది. రాముల వారిని సీతారామను మిథిల మండపంలో వేయించేసి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. సో నిన్న భద్రాచలంలో జరిగినటువంటి సీతారాముల కళ్యాణ వేడుకకు భారీగా ప్రజలు తరలి వచ్చినట్టుగా చూసుకోవచ్చు. సో అక్కడ ముత్యాల తలంబ్రాలు సమర్పించి, పట్టు వస్త్రాలు సమర్పించి ఈనాడు కళ్యాణ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నట్టుగా చూసుకోవచ్చు. అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం. బాలరాముడిపై సూర్యకిరణాలతో తిలకించి పులకించిన భక్తజనం. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా అయోధ్యలోని భవ్య రామ మందిరంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. శుక్రవారం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు అభిజిత్ ముహూర్తంలో బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు తిలకంలా మెరిశాయి. సైన్స్, ఆధ్యాత్మికత కలబోతగా జరిగిన ఈ సూర్య తిలకం వేడుకను చూసి లక్షలాది మంది భక్తులు పులకించిపోయారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ సూర్య తిలక వేడుకను నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన సుమారు కొన్ని నిమిషాల పాటు ఈ కాంతి తిలకం రామ్ లల్లాను మొత్తానికి చూసుకోవచ్చు. ఆ సూర్యకిరణాలు బాలరాముడి నుదుటిపై పడే విధంగా ఈనాడు సైన్స్ కానీ ఆధ్యాత్మికత కలబోసి జరిగినటువంటి ఒక కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలు తిలకించడం జరిగింది. వారు సంతోషంలో మునిగిపోయినట్టుగా చూసుకోవచ్చు. కోర్టుల్లో ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయండి. మహిళా జడ్జీల పదోన్నతిపై దృష్టి సారించాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్. సో కోర్టులో ఏదైతే ఖాళీలు ఉన్నో సో అది త్వరగా పూర్తిగతిన పూరించాలని చెప్పేసి మరి మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు వివరించడం జరిగిందనమాట. ఇక తెలంగాణ ఆడబిడ్డ పార్టీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు నూతన రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్లు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లోని అద్వయ కన్వెన్షన్ లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పార్టీ ప్రకటన చేయబోతున్నట్లు చెప్పారు. అదే రోజు పార్టీ పేరు, జెండాను ప్రకటిస్తామన్నారు. శ్రీరామనవమి మంచి రోజు కాబట్టి ఇవాళ ప్రకటన చేస్తున్నట్లు చెప్పారు. యువత, మహిళలకు మా పార్టీలో మంచి స్థానం ఉంటుంది. ఇన్నాళ్ళు మగవాళ్ళు ఏర్పాటు చేసిన పార్టీలను చూశారు. తెలంగాణ ఆడబిడ్డగా నేను పార్టీ పెడితే ఎలా ఉంటుందో మీరే చూస్తారని అన్నారు. ఈ మేరకు నూతన రాజకీయ పార్టీలపై గత కొంతకాలంగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రకటన చేసినట్టుగా చూసుకోవచ్చు. 25న పార్టీ పేరును, ఎజెండాను ప్రకటిస్తా. మేడ్చల్ మునీరాబాద్ వేదికగా పార్టీని వెల్లడిస్తా. శ్రీరామనవమి రోజు కాబట్టి ప్రకటన చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించినట్టుగా చూసుకోవచ్చు. సో మొత్తానికి ఏప్రిల్ నెలలో సమావేశ కార్యక్రమాలు పెట్టుకొని ఆ పార్టీ కార్యాచరణ, పార్టీ సిద్ధాంతాలు సో అంతా ప్రకటించేటటువంటి విషయాన్ని నేను ఈనాడు శ్రీరామనవమి మంచి రోజు కాబట్టి ఈరోజు ప్రకటిస్తున్నా అని చెప్పేసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారు చెప్పడం జరిగిందనమాట. మొత్తానికి ఏప్రిల్ 25 తారీఖు మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో ఈ యొక్క కార్యక్రమం చేయబోతున్నట్లు వెల్లడించినారు. సో చూద్దాం ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తారో వేచి చూడాల్సిందే. హైదరాబాద్ లో శ్రీరామనవమి యాత్రను ప్రారంభించిన గవర్నర్ శుక్లా, బందోబస్తు పర్యవేక్షించిన సిపి సజ్జనార్. హైదరాబాద్ నగరంలో శ్రీరామనవమి శోభాయాత్రను గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. సీతారాంబాగ్ ఆలయం నుంచి సుల్తాన్ బజార్ లోని హనుమాన్ వ్యాయామశాల వరకు ఇది కొనసాగనుంది. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడారు. ఏళ్ల తరబడి నగరంలో శ్రీరామ్ శోభాయాత్ర ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. భారతీయ సంస్కృతిలో రామాయణం విశిష్టమైందని, ఆదర్శ కుమారుడు, ఆదర్శ భర్త, ఆదర్శ పురుషుడిగా శ్రీరాముడిని
అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కోరినట్టుగా మనం చూసుకోవచ్చు. హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభయాత్ర అంగరంగ వైభవంగా జరిగినట్టు కూడా చూసుకోవచ్చు. తుంగభద్రలో మునిగి నలుగురు మృతి. తుంగభద్ర నదిలో స్నానానికి దిగి నలుగురు మృతి చెందిన దుర్ఘటన శుక్రవారం కర్నూలు జిల్లా కోసిగి ఆర్డిఎస్ ఆయనకట్టు వద్ద జరిగింది. పెళ్లి వేడుకలకు పాల్గొనడానికి కర్ణాటకలోని మాన్వికి చెందిన 15 మంది 2 రోజుల క్రితం కందుకూరు గ్రామానికి వచ్చారు. వివాహం ముగిసిన తర్వాత ఈ రోజు ఉదయం వారంతా సరదాగా తుంగభద్ర నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. నదిలో దిగిన నలుగురు ఈత రాకపోవడంతో నీట మునిగి మృతి చెందారు. మృతుల్లో 2 పురుషులు 2 మహిళలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సో ఈత రాకపోవడంతోనే ఆ వాటర్ చూడంగానే సంతోషంగా ఆ నీళ్ళలో దిగడం, చనిపోవటం ఇది జరుగుతోంది కాబట్టి సో కొంచెం ఈత రాని వాళ్ళు జాగ్రత్తగా ఉంటే బెటర్, వెళ్ళకపోవడం. మూడు రోజుల్లో ఈదురుగాలుల వర్షం తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక. సో ఇంకా 3 రోజుల్లో కూడా ఈదురుగాలులతో కూడినటువంటి ఆ వర్షాలు పడేటటువంటి సూచనలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉన్నారనమాట. పశ్చిమాసియాలో ఘర్షణలు, హర్మూజ్ జలసంధి మూసివేత భయాల తాజా పరిస్థితులపై సీఎంలో ప్రధాని మోడీ చర్చ. పశ్చిమాసియాలో ఘర్షణలు, హర్మూజ్ జలసంధి మూసివేత భయాల కారణంగా అంతర్జాతీయ సంక్షోభం తలెత్తడంతో రాష్ట్రాల ముఖ్య మంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఇంధన సంక్షోభంపై చర్చించారు. పెట్రోల్, డీజిల్, ఎల్పిజి ఎరువుల సరఫరాకు ఎదురవుతున్న సమస్యలు, రాష్ట్రాల సన్నద్ధతను సమీక్షించినట్టుగా చూసుకోవచ్చు. సో మొత్తం మీద ప్రజల ఇబ్బంది కారణంగా ఏదైతే హర్మూజ్ జలసంధి మూసివేత భయాలు అన్నట్టు ఈనాడు భారతదేశ ప్రజలకి నరేంద్ర మోడీ గారు హామీ ఇస్తా ఉన్నారు. సో ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. సో ఏదున్నా సరే మేము దాన్ని ఫోకస్ చేస్తూ భారతదేశ ప్రజలందరికీ, అన్ని రాష్ట్రాల ప్రజలకి ఒక ధైర్యాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యక్రమాలు. కుప్పంలో పలువురికి కుట్టు మిషన్ల పంపిణీ. కుప్పం నియోజకవర్గంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పర్యటన కొనసాగుతుంది. శుక్రవారం కుప్పం టీడీపీ కళ్యాణ మండపంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపి ఇది ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఈనాడు సపోర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి గారు మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసినట్టుగా చూడొచ్చు. సో ఇది ప్రజలారు మనం చూస్తున్నాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. సో దయచేసి వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. నమస్తే.